హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రక్షాబంధన్కి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోను చూశారు కదా, ఒక మంచి 4 ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి లిరికల్ సాంగ్ పెట్టుకొని రాఖీ పండుగకి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సరిపోతుంది. నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్, లిరిక్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటే మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ ఉన్న వీడియోస్ని చెక్ చేయండి. అందులో నేను వీడియో అయితే చేసి పెట్టాను. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 16:9లో పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. పైన ఇంటూ మార్క్ ఈ టెంప్లెట్ ఇక్కడికి వచ్చింది. సో ఈ టెంప్లెట్లో మనం ముందు ఫొటోస్ పెట్టిన తర్వాత లిరిక్స్, బోర్డర్స్, పార్టికల్స్ పెడదాం. ఓకేనా? దానికోసం ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. సో మీరు లేకపోతే మీ బ్రదరు, మీ సిస్టరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది కదా, అది ముందుగా ఒకటే తీసుకోండి. సారీ, వేరే ఫోటో వచ్చింది. ఈ ఫోటోని డిలీట్ చేశాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్, మీడియా. సో మీరు మీ సిస్టర్ దిగిన ఒక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, మీరు మీ బ్రదర్ ఎవరైనా. సో ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి పర్ఫెక్ట్గా. ఇందులోకి ఇలా పెట్టేసి సో ఇలా కిందకు వచ్చేయండి. కొంచెం చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఇలా కిందకు వచ్చేయండి. ఇక్కడ క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కరెక్ట్గా ఇందులోకి క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగు, స్క్రీను, పైన ఇంటూ మార్క్ ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ ట్యాప్ చేయడం, మీడియాని ట్యాప్ చేయడం. సో ఇంకొక ఫోటో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా చిన్నగా చేయండి. ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని ఈ బాక్స్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఇలా కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా ఈ వైట్ బార్డర్లోకి కరెక్ట్గా క్రాప్ చేయండి. ఇలా పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ ఒక ఫోటో అయిపోయింది. ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా క్రాప్ చేసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోను కూడా చిన్నగా చేసి ఇలా రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసి ఇక్కడికి తీసుకురండి. ఇంకొంచెం పెద్దగా చేయండి. మళ్ళీ కొంచెం కిందకి జరపండి. ఇలా కొంచెం పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి కిందకి వెళ్ళండి. క్రాపింగు మళ్ళీ కరెక్ట్గా ఈ వైట్ బాక్స్లోకి క్రాప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇదే ఫోటో, కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే ఫోటో. ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని చిన్నగా చేయండి. ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే ఫోటో, కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్ ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఒక బ్రదర్, ఒక సిస్టర్ సెల్ఫీ దిగుతుంటారు. ఆ సెల్ఫీ ఇమేజ్ని ఇక్కడికి తీసుకొని చిన్నగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి. కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. ఇలా చేసి ఈ ఫోటోను కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫోటోని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకేనా? ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి సో బ్రదర్, సిస్టర్కి సంబంధించిన లిరిక్స్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అని ఉంటుంది. కరెక్ట్గా ఈ కింద వాటర్ మార్క్ వరకు క్రాప్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే లిరిక్స్, కిందకి వెళ్ళండి. బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్ మళ్ళీ ఇవే లిరిక్స్. సో తీసుకొచ్చి కిందకి ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో చిన్నగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయి లిరిక్స్ అయితే. అండ్ ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. సో బోర్డర్ పెట్టిన తర్వాత పార్టికల్స్ పెడదాం. బోర్డర్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తిరి పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే బోర్డర్. సో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి
ఫస్ట్‌కి రండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ ట్యాప్ చేసి, మీడియాని ట్యాప్ చేసి, పార్టికల్స్ వీడియో ఎక్కడికైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని, దీన్ని రొటేట్ చేయండి ఇలా. ఓకేనా? రొటేట్ చేసి చివర పట్టుకొని చాలా పెద్దగా డ్రాగ్ చేయండి. చేసి రైట్‌కి జరపండి. ఈ విధంగా జరిపి ఆడియో సింబల్, సౌండ్ తగ్గించడం, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే పార్టికల్స్ వీడియో కిందకెళ్తే బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి వన్స్ ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి మనకి పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం మీరు పైన షేర్ సింబల్ ట్యాప్ చేసి 720, 1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్ రేట్ మాత్రం 10 MBPS పెట్టుకొని సేవ్ చేయండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్‌లో ఉన్న వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.